Hello beautiful people, welcome to my channel Story Time. సాయంత్రం 6 గంటలు. గాలి తాకిడిలో సముద్రపు ఉప్పు వాసన కలిసిపోయి ఒక అజ్ఞాత మాధుర్యాన్ని తెచ్చింది. కిరణ్ బైక్ నిలిపి సముద్రం వైపు చూస్తూ నిలబడ్డాడు. అతని చూపు దూరంలో, కాని మనసు మాత్రం గతంలో ఉంది. ఇక్కడే మొదట చూశాను ఆమెను అని తనలోనే అనుకున్నాడు. ఆ రోజు కూడా ఇలాగే సాయంత్రం వెలుతురు అస్తమిస్తున్నప్పుడు ఆ రోడ్డుపైనే ఆమె వచ్చింది. తెల్లని చీరలో, జుట్టు గాలిలో ఎగురుతూ. అప్పుడు ఆమె చేతిలో ఒక పుస్తకం. అతని బైక్ దాటుతుండగానే పుస్తకం కింద పడింది. కిరణ్ బ్రేక్ వేసి ఆ పుస్తకాన్ని ఎత్తి ఇచ్చాడు. ధన్యవాదాలు. శృతి చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు కిరణ్ హృదయంలో ఏదో చోట ముద్ర వేసింది. మీకు పుస్తకాలంటే ఇష్టమున్నట్టుంది అని కిరణ్ అడిగాడు. నాకవే జీవితం అని ఆమె చిన్నగా సమాధానమిచ్చింది. ఆ ఒక్క మాటతో అతనికి ఆమెపై ఆకర్షణ మొదలైంది. ఆ రోజుకి వారిద్దరి మధ్య చిన్న పరిచయం మొదలై తర్వాత అది మాటలతో, మెసేజ్లతో, స్నేహంతో పెరిగింది. కానీ కిరణ్కి తెలియదు ఆ పరిచయం ఒకరోజు తన హృదయాన్ని ఎడారి చేయబోతుందనే విషయం. ఇప్పుడు బీచ్ దగ్గర నిలబడి ఉన్నాడు. ఫోన్లో శృతి పేరు చూసి బటన్ నొక్కలేకపోతున్నాడు. ఒకసారి అయినా మాట్లాడాలి, కానీ ఏమని అని తనతోనే మాట్లాడుకున్నాడు. ఆయన చెవుల్లో ఇంకా ఆ పాత నవ్వు మోగుతూనే ఉంది. కానీ ఇప్పుడు ఆ నవ్వే జ్ఞాపకమే. శృతి, కిరణ్ మధ్య ఆ చిన్న పరిచయం క్రమంగా రోజువారీ అలవాటుగా మారింది. ఉదయాన్నే గుడ్ మార్నింగ్ మెసేజ్, రాత్రి శుభరాత్రి కాల్. వారి రోజు ఆ 2 మాటలతో మొదలై ముగిసేది. కిరణ్ ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. కానీ శృతి హృదయంలోని మౌనం అతనికి అర్థమయ్యేది. ఒకరోజు కేఫ్లో కూర్చొని ఉండగా కిరణ్ అడిగాడు, నువ్వు ఎప్పుడూ లోపల ఏదో ఆలోచనలో ఉంటావెందుకు? శృతి చాయ్ కప్పులో చూపు దించి చెప్పింది, కొన్నిసార్లు మనం మనసుని ఎవరితోనూ పంచుకోలేం కదా కిరణ్, అందుకే నిశ్శబ్దంగా ఉంటాను. కిరణ్ మృదువుగా నవ్వి చెప్పాడు, అలాగైతే నీ నిశ్శబ్దం నేను వినేస్తాను. నీలో దాచిన మాటలు నేను వింటా. ఆ మాటలు విన్న శృతి కళ్ళల్లో ఏదో కొత్త వెలుగు మెరిపించింది. ఆ క్షణం నుంచి వారి మధ్య ఏదో వేరే బంధం ఏర్పడింది. పేరులేని బంధం. ఆ తర్వాత వారిద్దరూ సినిమాలు, బీచ్, కేఫ్లు, ప్రతి చోట కలిసి కనిపించేవారు. ఆ స్నేహం క్రమంగా అలవాటైపోయింది. ఒక సాయంత్రం బీచ్ వైపు నడుస్తూ కిరణ్ అడిగాడు, శృతి, ఎప్పుడైనా ప్రేమలో పడ్డావా? శృతి నిమిషం నిశ్శబ్దంగా చూసి, నాకేమో ప్రేమ అంటే భయం, ఎందుకంటే అది మారిపోతుందేమోనని. కిరణ్ తేలికగా నవ్వి, ప్రేమ మారదు, మనుషులు మారుతారు, కానీ నేను మారనని చెప్పాడు. ఆ మాట వినగానే శృతి కళ్ళల్లో తడి మెరిపించింది. తను ఏదో అనాలనుకుంది, కానీ మాటలే రాలేదు. ఆ రోజు రాత్రి శృతి ఫోన్ చేసి మెల్లగా చెప్పింది, కిరణ్, నీతో మాట్లాడలేకపోతే నాకే నచ్చదు. ఇది స్నేహమా లేక ఇంకేదైనానా? కిరణ్ హృదయం ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. నాకైతే ఇది ప్రేమ అనిపిస్తుంది శృతి అని మృదువుగా అన్నాడు. ఫోన్ అవతల నిశ్శబ్దం. తర్వాత చిన్నగా ఆమె నవ్వు వినిపించింది. ఆ నవ్వు వారిద్దరి ప్రేమకు మొదటి గీత అయ్యింది. శృతి అవును అన్న క్షణం నుండి కిరణ్ జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రతి ఉదయం ఇప్పుడు కొత్త అర్థం తెచ్చింది. ముందు బీచ్కి ఒంటరిగా వెళ్ళేవాడు. ఇప్పుడు ఇద్దరి అడుగుల ముద్రలు పక్కపక్కనే కనిపించేవి. ఇది మన ప్రదేశం కదా కిరణ్ అని శృతి అడిగేది. అవును, నువ్వున్న చోటే నా ప్రదేశం అని అతను చమత్కరించేవాడు. అలా ప్రతి మాటలో, ప్రతి చూపులో ప్రేమ పెరుగుతూ వచ్చింది. శృతి కూడా ఇప్పుడు మెల్లగా మారిపోతుంది. ఆమె నిశ్శబ్దం తేలికగా నవ్వుగా మారింది. ముందు పుస్తకాలలో మాత్రమే జీవించే ఆమె ఇప్పుడు కిరణ్ కళ్ళల్లో జీవించేది. ఒకరోజు కాలేజీ ఫెస్ట్లో వారు కలిసి పాట పాడారు. కిరణ్ గిటార్ వాయిస్తుంటే శృతి ఆలపించింది. ప్రేక్షకులందరూ చప్పట్లతో హాల్ను నింపేశారు. కానీ కిరణ్ చూపు మాత్రం ప్రేక్షకులలో లేదు, శృతి పైనే ఉంది. ఆ రాత్రి వారిద్దరూ రోడ్డు పక్కన కూర్చొని ఐస్ క్రీం తింటూ మాట్లాడుకున్నారు. నువ్వు లేని రోజు ఊహించుకోలేను శృతి. అలాంటిది ఎందుకు ఊహించాలి కిరణ్? మనం ఉన్నంతకాలం ఇలానే ఉంటాం కదా. ఆ మాట విన్న కిరణ్ కళ్ళల్లో చిరునవ్వు. నిన్ను ఎప్పటికీ వదలను అని చెప్పి ఆమె చెయ్యి పట్టుకున్నాడు.
ఆ స్పర్శలో ప్రేమ మాత్రమే కాదు, భవిష్యత్తు కూడా దాగి ఉన్నట్టు అనిపించింది. ఆ రోజు నుండి వారిద్దరూ ఒకరికి ఒకరే ప్రపంచం అయిపోయారు. చుట్టూ ఉన్న వాళ్ళ కళ్ళల్లో అసూయ, ఆశ్చర్యం, నవ్వు అన్నీ కనిపించేవి. కానీ వారికి మాత్రం ఆ ప్రపంచం లోపలే సరిపోయింది. ఆ ప్రేమలో మునిగిపోయిన రోజుల్లో ఒక కొత్త పరీక్ష రాబోతుందనే విషయం మాత్రం వారిద్దరికీ తెలియదు. ప్రేమలో ఉన్నప్పుడు కాలం వేగంగా దూసుకుపోతుంది. వారికి అదే జరిగింది. కిరణ్, శృతి ఇద్దరూ తమ కలల్లో, భవిష్యత్తు ఊహల్లో మునిగిపోయారు. కానీ జీవితం ఎప్పుడూ సాఫీగా సాగదు కదా. ఒకరోజు శృతి ఇంట్లో తండ్రి గట్టిగా అరిచాడు. ఈ మధ్య నీ ఫోన్కి ఎవరు కాల్ చేస్తున్నారు? ఏం జరుగుతోంది నీ జీవితంలో? శృతి దిగువ చూపు వేసి నిశ్శబ్దంగా నిలబడ్డది. ఆమె తండ్రి ఒక కఠినమైన మనిషి. ఆమె చదువులో మొదటి ర్యాంకు మాత్రమే కోరుకునే వ్యక్తి. ప్రేమ అనే మాట ఆయన ఇంట్లో విన్నా కూడా భయపడేవారు. ఆ రాత్రి శృతి కిరణ్కి కాల్ చేసింది. కిరణ్ స్వరం సంతోషంగా, ఉత్సాహంగా. శృతి, నిన్ను చూడకపోతే రోజు పూర్తవ్వదనిపిస్తుంది. కానీ ఆమె వాయిస్ బరువుగా ఉంది. కిరణ్, నాన్నకి మన విషయం తెలిసిపోయింది. కిరణ్ ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యాడు. ఏమన్నారు? ఏమీ వినడం లేదు ఆయన. ఇక నుంచి నీతో మాట్లాడకూడదని చెప్పేశారు. ఆ మాట కిరణ్ గుండె మీద గట్టిగా కొట్టినట్లయింది. నువ్వేమనుకుంటున్నావని అడిగాడు. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. తర్వాత శృతి నిట్టూర్చి, నిన్ను వదలలేను కిరణ్. కానీ ఇంటి వాళ్లకు ఎదురు తిరగలేను కూడా. ఆ రాత్రంతా కిరణ్ నిద్రపోలేదు. ఫోన్ స్క్రీన్లో శృతి ఫోటో మాత్రమే చూశాడు. ఆ నవ్వు ఇప్పుడు కన్నీటి ఛాయగా కనిపించింది. తరువాత రోజు కాలేజీలో కలిసినప్పుడు ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఇప్పుడేం చేద్దామని అడిగాడు కిరణ్. నాకు తెలియదు, కానీ మనం ఒకరికొకరు విశ్వాసం కోల్పోవద్దు అని శృతి మృదువుగా చెప్పింది. కిరణ్ ఆమె చేతిని పట్టుకున్నాడు. ఏం జరిగినా నేను నీ పక్కనే ఉంటాను. ఏ పరిస్థితిలోనైనా. ఆ మాటలు నిజంగా హృదయపూర్వకంగా ఉన్నా వారి ముందున్న తుఫాను ఆ మాటల కంటే పెద్దది. శృతి ఇంట్లో పరిస్థితి రోజురోజుకు కఠినంగా మారింది. తండ్రి ఆమె ఫోన్ దగ్గర పెట్టుకున్నాడు. కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా డ్రైవర్తోనే పంపేవాడు. ఆ స్వేచ్ఛ కోల్పోయిన క్షణాలు ఆమె మనసును మెల్లగా ముక్కలుగా చేసేవి. కిరణ్కి ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ప్రతి ఉదయం శృతి, బాగున్నావా అని మెసేజ్ పంపేవాడు. కానీ డెలివర్డ్ అని మాత్రమే చూపించేది. జవాబు మాత్రం రాలేదు. ఒక వారం తర్వాత కాలేజీలో కిరణ్కి ఒక స్నేహితుడు చెప్పాడు. శృతి నిన్ను కలవలేక రాత్రుళ్ళు ఏడుస్తుందిరా. కానీ ఇంట్లో పరిస్థితి చాలా చెడ్డగా ఉందంట. కిరణ్ గుండె కొట్టుకున్నాడు. తన ప్రేమను రక్షించాలంటే ఏదో చేయాలనే నిర్ణయం తీసుకున్నాడు. 2 రోజుల తర్వాత కాలేజ్ క్యాంటీన్లో అనుకోకుండా శృతిని చూశాడు. ఆమె కళ్ళు అలసిపోయి ఉన్నాయి. కానీ చూపు మాత్రం ప్రేమతో నిండిపోయి ఉంది. శృతి అని మృదువుగా పిలిచాడు కిరణ్. ఆమె నిట్టూర్చి, నిన్ను చూడకూడదని నాన్న చెప్పినా నా మనసు మాత్రం వినడం లేదు కిరణ్. కిరణ్ ఆమె చేతిని పట్టుకుని, మన ప్రేమ తప్పేమీ కాదు. ఒకరోజు నీ ఇంటి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. మనం కలిసి ప్రయత్నిద్దాం. ఆమె తల అడ్డంగా కదిలించింది. వాళ్ళు అర్థం చేసుకోరు కిరణ్. వాళ్ళకి ప్రేమంటే తప్పు. ఆ క్షణం ఇద్దరూ కన్నీటి అంచుల్లో నిలబడ్డారు. ఆపుకోలేక శృతి తల కిరణ్ భుజం మీద వేసి రోదించింది. కిరణ్ నెమ్మదిగా అన్నాడు, ప్రేమంటే పోరాటం. నేను నీ కోసం పోరాడతా. శృతి మృదువుగా నవ్వి చెప్పింది. నాకు భయం కిరణ్, ఈ ప్రేమ మనల్ని ఒకరోజు వేరు చేస్తుందేమోనని. ఆ మాటలు వినగానే కిరణ్ హృదయం గడ్డ కట్టినట్టయింది. ఆమె మాటల్లో ఏదో నిజం దాగి ఉందని అతనికి అర్థం కాలేదు. కానీ మనసులో ఒక కదలిక. ఆ రోజు వారిద్దరూ చివరిసారి ఒకరినొకరు గట్టిగా హత్తుకున్నారు. భవిష్యత్తు ఏం తేల్చబోతుందో వారికి తెలియదు. ప్రేమలో ఉన్నప్పుడు సమయం ఎగిరిపోతుంది. కానీ దూరం మొదలైనప్పుడు ప్రతి నిమిషం శ్వాసలానే భారంగా అనిపిస్తుంది. శృతి ఇప్పుడు అరుదుగానే కాలేజ్కి వస్తుంది. కిరణ్ ప్రతిరోజు ఆమె కోసం వేచి చూస్తున్నాడు. అదే బీచ్, అదే మూల. కానీ ఆమె ఇక రావడం లేదు. ఒకరోజు ఆమె స్నేహితురాలు సైరా దగ్గర నుండి ఒక లేఖ అందుకున్నాడు. శృతి రాసింది. కిరణ్, నాకు నిన్ను ప్రేమించడంలో ఎప్పుడూ పశ్చాత్తాపం లేదు.
కానీ నిన్ను కలవడం వల్ల నాన్న బాధపడటం చూడలేకపోతున్నా. నాకు ఇప్పుడు ఇంటి వాళ్ళతో మాట్లాడే ధైర్యం లేదు. కొంతకాలం మనం దూరంగా ఉండాలనిపిస్తుంది. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఇట్లు నీ శృతి. ఆ లేఖ చదవగానే కిరణ్ కళ్ళల్లో నీళ్లు ఉబికాయి. దూరం ఉండాలన్న మాటలు ఆయన మనసులో తుఫానుల్లా మెగిలాయి. ఆ రాత్రి బీచ్కి వెళ్ళి శృతి కూర్చునే చోట కూర్చున్నాడు. గాలి గట్టిగా వీచింది. కానీ కిరణ్ మనసులో మాత్రం నిశ్శబ్దం. తనతోనే అనుకున్నాడు. నువ్వు దూరంగా ఉన్నా నేను ఇంకా నీతోనే ఉన్నాను శృతి. తరువాతి రోజుల్లో కిరణ్ ప్రవర్తన మారిపోయింది. ముందు నవ్వేవాడు, ఇప్పుడు మౌనంగా మారిపోయాడు. స్నేహితులు అడిగినా సమాధానం ఇవ్వలేకపోయాడు. కాలేజ్లో ఒక్కసారిగా శృతిని చూసినప్పుడు కిరణ్ మనసు ఒక్కసారిగా కొట్టుకున్నట్టయింది. ఆమె కళ్ళల్లో అనేక భావాలు, ప్రేమ, బాధ, భయం. కిరణ్ దగ్గరకు వెళ్ళగా ఆమె వెనక్కి ఒక అడుగు వేసింది. శృతి అని పిలిచాడు. ఆమె కళ్ళల్లో కన్నీరు మెరుస్తూ దయచేసి కిరణ్ ఇప్పుడేం మాట్లాడకండి అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ క్షణం కిరణ్ హృదయం నిజంగా పగిలిపోయింది. తన చేతుల్లోంచి జారిపోతున్న ఆ ప్రేమను కాపాడడానికి ఏం చేయాలో అతనికి తెలియలేదు. శృతి ఇప్పుడేం మాట్లాడకండి అన్న మాట కిరణ్ మనసులో మంటగా మిగిలిపోయింది. ఆ ఒక్క వాక్యం తర్వాత వారి మధ్య వచ్చిన నిశ్శబ్దం రోజురోజుకీ లోతు పెంచుకుంది. కాలేజీలో ఎక్కడ చూసినా ప్రతి మూలలో ఆమె జ్ఞాపకాలు మాత్రమే. లైబ్రరీలో పుస్తకాలు తెరిస్తే ఆమె అక్షరాలు, క్లాస్లో కుర్చీపై కూర్చుని చూసినా ఆమె నవ్వు గుర్తొస్తుంది. కిరణ్ ఇంతవరకు ఎప్పుడూ ఇలా ఖాళీగా అనిపించుకోలేదు. వారిద్దరూ మాట్లాడకపోయినా అతని హృదయంలో ఆమె ఉంది. అతను తాను తినడం, నవ్వడం, కలలు కనడం అన్నీ మర్చిపోయాడు. ఒకరోజు అతని స్నేహితుడు శ్యామ్ అడిగాడు, కిరణ్ ఇలా నీకు తావు లేకుండా చేసుకుంటే నీకే నష్టం. శృతిని నిజంగా ప్రేమిస్తే బలంగా నిలబడు, బాధలో మునిగిపోకు. కిరణ్ మెల్లగా నవ్వి అన్నాడు, శ్యామ్ ప్రేమలో ఓడిపోవడం భయం కాదురా, ఆమె లేకపోవడమే భయం. ఆ రాత్రి కిరణ్ బైక్పై ఎక్కడికో వెళ్ళిపోయాడు. బీచ్కి, వాళ్ళ ప్రియమైన చోటుకి. అక్కడ కూర్చుని తన ఫోన్లో శృతి నెంబర్ చూసి చివరికి కాల్ బటన్ నొక్కేశాడు. కానీ అవతల నుంచి ఒక ఆటోమేటిక్ వాయిస్, ఈ నంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు. ఆ వాక్యం వినగానే అతనికి లోపల ఏదో విరిగిపోయినట్లయింది. తనలో తాను అనుకున్నాడు, ఇంత మౌనం ఎందుకు శృతి? నువ్వేమనుకుంటున్నావో ఒక్క మాట అయినా చెప్పు. తరువాతి రోజు కాలేజ్కి వచ్చినప్పుడు శృతి రాలేదు. తరువాతి వారము అలాగే. ప్రతిరోజు ఆమె లేని క్లాస్ రూమ్ అతనికి ఖాళీ గదిలా అనిపించింది. ఒకరోజు లెక్చరర్ అనౌన్స్ చేశారు, శృతి తన ఇంటి సమస్యల వల్ల ఈ సెమిస్టర్ మొత్తం లీవ్ తీసుకుంది. ఆ మాట విన్న కిరణ్ గుండె చప్పుడు ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. ఆమె నిజంగా వెళ్ళిపోయిందా లేక తన ప్రేమ నుండి పారిపోయిందా? అతనికి సమాధానం లేదు. కేవలం మౌనం మాత్రమే. అదే మౌనం ఇప్పుడు అతని జీవితంలో భాగమైపోయింది. శృతి వెళ్ళిపోయిన రోజు నుంచి కిరణ్ జీవితం ఖాళీ పేజీలా మారిపోయింది. ఆమె లేకుండా కాలేజ్కి వెళ్ళడం, ఆమె సీటు పక్కగా నడవడం, ఆమె పేరు వినగానే గుండె లోపల కదలిపోవడం, ఇవన్నీ అతనికే శిక్షగా అనిపించేవి. ఆమె పంపిన చివరి మెసేజ్ ఇంకా ఫోన్లో ఉంది. అదే లైన్, కొంతకాలం మనం దూరంగా ఉండాలి. అతను ప్రతిరోజు ఆ లైన్ని చదివేవాడు. కానీ దాని అర్థం ఒక్కసారి కూడా అంగీకరించలేకపోయాడు. క్లాస్ తర్వాత కిరణ్ బీచ్కి వెళ్ళి కూర్చునేవాడు. ఎప్పటిలాగే సముద్రం గర్జిస్తోంది, గాలి అడుగుతోంది. కానీ శృతి గళం మాత్రం ఆ గాలిలో వినిపించడం మానేసింది. ఒకరోజు బీచ్ దగ్గర ఒక చిన్న అమ్మాయి పూలదండలు అమ్ముతూ వచ్చింది. అన్న, నీ ప్రేమికురాలికి పూలదండ తీసుకో. కిరణ్ ఒక క్షణం నిశ్శబ్దంగా ఆమెను చూసి, ఆమె ఇక ఇక్కడ లేదు అని మృదువుగా చెప్పాడు. అమ్మాయి అర్థం కాని చూపుతో వెళ్ళిపోయింది. కానీ కిరణ్ కళ్ళల్లో కన్నీరు మెరిపించింది. తన రూమ్కి వచ్చి డైరీ తెరిచాడు. ఆ డైరీలో ప్రతి పేజీ ఆమె పేరుతో మొదలవుతుంది. అతను రాశాడు, శృతి, నీవు లేని లోకం ఎంత నిశ్శబ్దంగా ఉందో నీకు తెలుసా? నేను నవ్వుతున్నా కానీ మనసు ఏడుస్తోంది. నువ్వు తిరిగి వస్తావనే ఆశతో ప్రతిరోజు బ్రతుకుతున్నాను. తరువాత రోజు అతను శృతి ఇంటి దగ్గరికి వెళ్ళాడు.
గేట్ ముందు ఒక వృద్ధురాలు కూర్చుంది. కిరణ్ అడిగాడు, శృతి ఇంట్లో ఉన్నారా అమ్మా? ఆమె తల ఊపి చెప్పింది. పాప, ఆ కుటుంబం గత వారం హైదరాబాద్కి వెళ్ళిపోయారు. అతను అక్కడే నిలబడిపోయాడు. ఆ ఒక్క మాట అతనికి వజ్రం కంటే భారంగా అనిపించింది. ఆమె వెళ్ళిపోయింది ఎటో దూరంగా. ఆ రాత్రి కిరణ్ కళ్ళు మూసినా నిద్ర రాలేదు. మనం మనసారా ప్రేమించిన వాళ్ళు దూరం అవుతారంటే మిగిలేది కేవలం జ్ఞాపకాలు మాత్రమే అని ఇప్పుడు అతనికి అర్థమవుతుంది. శృతి వెళ్ళిపోయిన తర్వాత కిరణ్ జీవితం గడియారం ముల్లులా కదులుతోంది. కానీ దిశ లేకుండా ప్రతి ఉదయం లేవగానే మొదటి ఆలోచన ఆమె ఎక్కడ ఉందో. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు చివరి ఆలోచన కూడా అదే. శృతి ఫోటోలు ఇంకా అతని ఫోన్లో ఉన్నాయి. కానీ ఆ ఫోటోల్లో ఉన్న నవ్వు ఇప్పుడు గాయం అయిపోయింది. ఫోన్ స్క్రీన్పై ఆమె ముఖం చూసి ప్రతిసారి గుండె లోపల ఒక నొప్పి పుడుతోంది. ఒక్కరోజు కిరణ్ రూమ్ క్లీనింగ్ చేస్తూ ఒక పాత గిఫ్ట్ బాక్స్ కనిపించింది. అదే శృతి ఇచ్చిన పుట్టినరోజు గిఫ్ట్. చిన్న చెక్క ఫ్రేమ్లో రాసి ఉంది, ప్రేమ అంటే నమ్మకం. ఆ మాట చదివిన క్షణం కిరణ్ కళ్ళల్లో నీరు చేరింది. నమ్మకం నువ్వు నాపై ఇంకా ఉంచావా శృతి అని తనలోనే మర్మర్ చేశాడు. ఆ రాత్రి బీచ్లో కూర్చొని ఫోన్లోని వాట్సాప్ ఓపెన్ చేశాడు. ఆమె చాట్ చివరి మెసేజ్, శృతి, కిరణ్ నీ ప్రేమ నాకు శాంతి ఇచ్చింది, కానీ ఇప్పుడు భయం కూడా ఇస్తుంది. కిరణ్, భయం ఎందుకు? ఆ తర్వాత లాస్ట్ సీన్ మంత్స్ ఎగో. అది చూసి కిరణ్ కళ్ళల్లోని వెలుగు మసకబారింది. ఆమె ఇక తిరిగి రాదనే నిజం అతనికి అర్థమవుతుంది. కానీ హృదయం మాత్రం అంగీకరించలేకపోతుంది. స్నేహితులు చెబుతున్నారు, మర్చిపో కిరణ్, కొత్తగా మొదలెట్టు. కానీ ప్రేమను ఎలా మర్చిపోవాలి? అది ఒక పేరు కాదు, అది ఒక ప్రాణం. అది ఒక అనుభవం కాదు, అది ఒక జీవితం. అతను తన డైరీలో రాసుకున్నాడు, ప్రతి జ్ఞాపకం నాకు శిక్షలా మారింది. కానీ నేను వాటిని మర్చిపోలేను, ఎందుకంటే అవే ఆమె రూపం. ఆమె లేని లోకం. నేను ఊపిరి పీలుస్తున్న జీవించడం లేదు. సముద్రం గర్జిస్తోంది, గాలి అతని జుట్టు తాకుతోంది. కానీ ఆ గాలిలో ఆమె వాసన మాత్రం లేదు. జ్ఞాపకాలు మాత్రమే ఉన్నాయి, మిగిలిపోయిన ప్రేమలాగా. రోజులు గడుస్తున్నాయి, కానీ కిరణ్ మనసు మాత్రం ఆగిపోయింది. శృతి లేని ప్రతి ఉదయం అతనికి ఒక కొత్త యాతనలా అనిపిస్తోంది. ఆమె వెళ్ళిపోయిందన్న నిజం అతనికి తెలుసు, కానీ మనసు మాత్రం ఒక్కరోజు తిరిగి వస్తుందని నమ్మకం పట్టుకుంది. ఆ నమ్మకమే ఇప్పుడు అతని శ్వాస. ఒకరోజు కిరణ్ హాస్టల్ నుంచి బయటికి వస్తుండగా సైరా అతన్ని చూసి పిలిచింది, కిరణ్ నీతో మాట్లాడాలి. అతను ఆశగా తిరిగి చూశాడు, శృతి గురించా అని. సైరా తల ఊపింది. ఆమె బాగానే ఉంది, కానీ బలవంతంగా హైదరాబాద్కి తీసుకెళ్లారు. ఇంటి వాళ్ళు ఆమె మీద కఠినమైన నియమాలు పెట్టారు. ఫోన్, సోషల్ మీడియా అన్నీ ఆపేశారు. కిరణ్ గుండె ఒక్కసారిగా కదిలిపోయింది. అంటే ఆమె నన్ను మర్చిపోలేదా అని ఆత్రంగా అడిగాడు. సైరా మృదువుగా నవ్వి, లేదు కిరణ్, ఆమె నిన్ను ఇంకా ప్రేమిస్తోంది. కానీ ఇప్పుడు ఆ మాట్లాడే స్థితిలో లేదు. ఆమెకు బాధ ఎక్కువ. ఆ మాటలు విన్న కిరణ్ కళ్ళల్లో వెలుగు తిరిగి వెలిగింది. ఆమె ఇంకా తనదే అని నమ్మకం కలిగింది. ఆ రాత్రి అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆమె వద్దకు వెళ్ళాలి, ఏదైనా అవ్వని. తరువాతి రోజు బస్టాండ్లో టికెట్ తీసుకున్నాడు. వైజాగ్ నుండి హైదరాబాద్. బస్ కిటికీ దగ్గర కూర్చొని గాలి తాకిడిలో ఆ జ్ఞాపకాలు మెరుస్తున్నాయి. బస్ ప్రయాణం అంతా అతను ఆమె ఫోటో చూస్తూ గడిపాడు. శృతి, నువ్వు నన్నెందుకైనా దూరం పెట్టవచ్చు, కానీ నేను నిన్ను దూరం పెట్టలేను అని తనలోనే చెప్పుకున్నాడు. హైదరాబాద్ చేరుకున్నప్పుడు ఉదయం అయ్యింది. అతను ఆమె ఇంటి చిరునామా కోసం సైరా ఇచ్చిన నోట్ తెరిచాడు. హృదయం గట్టిగా కొట్టుకుంటుంది. అతని ప్రతి అడుగు ప్రేమకు తిరిగి నడక లాగా అనిపిస్తోంది. గేట్ ముందు నిలబడి ఒక లోతైన ఊపిరి పీల్చాడు. లోపలికి వెళ్లే ముందు తనలో తానే అనుకున్నాడు, ఈరోజు ఆమెను చివరిసారి అయినా చూడాలి. గేటు తలుపు తట్టబోతున్నాడు. లోపల ఎవరో గళం వినిపించింది. ఒక్కసారి పరిచయమైన స్వరం. అదే శృతి స్వరం. కిరణ్ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. ఆ స్వరం విని అతని కన్నీరు ఆగిపోయింది. కానీ ఆ గళంలో ఏదో విచారం ఉంది. ఆమె మాట్లాడుతోంది, కానీ ఎవరో మరో వ్యక్తితో.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.